రిజర్వేషన్ల పెంపు, వైసీపీ మద్యం పాలసీపై సిట్ ఏర్పాటు లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అంతేకాదు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ భేరితో భేటీ అయ్యి స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించారు. చేయూతనిస్తే అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నామని ఆయనకు చెప్పారు సీఎం. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడానికి సీఎం చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. బుధవారం విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. వాతావరణ నివేదిక ఆధారంగా ఏఐని వినియోగించి విద్యుత్ డిమాండ్ను అంచనా వేయాలని సూచించారు. భూమిలో తేమ శాతం, భూగర్భ జలాల డేటాను కూడా ఏఐకి అనుసంధానించాలన్నారు. అలా చేస్తే వ్యవసాయానికి ఎంత విద్యుత్ అవసరమో తెలుస్తుందని ఆయన లెక్క. ఇక విద్యుత్ కోతలను సాధ్యమైనంత మేరకు తగ్గించాలని సీఎం సూచించారు. దీనికోసం ప్రాంతాల వారీగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. తరచూ విద్యుత్ అంతరాయం తలెత్తే ప్రాంతాల్లో కారణాలు గుర్తించి పరిష్కరించాలన్నారు. ఏపీ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సమగ్ర విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేసింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబును సిట్ చైర్మన్ గా నియమించింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు మద్యం విధానం ముసుగులో అడ్డగోలు దోపిడీ జరిగిందని ఆరోపణలున్నాయి. సిట్ కు అన్ని శాఖలు సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు పురోగతి ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. గురువారం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, మహిళా ఔత్సాహికుల పారిశ్రామికవేత్తలకు 30% ఉన్న పెట్టుబడి రాయితీని 45% పెంచారు. ఇకపై రవాణా, లాజిస్టిక్స్ సైతం 45% రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇంతకు ముందు భూమి విలువపై 50% రాయితీ ఇస్తుండగా దీన్ని 75%కి పెంచారు. ఎంఎస్ఎంఈడిపి 4.0 పాలసీలో విద్యుత్ రాయితీలో కూడా మార్పులు చేశారు. రెండు 2014-2019 మధ్యలో నీరు, చెట్టు కింద చేసిన పనుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. విజిలెన్స్ కేసులు, ఇంజనీర్లపై తీసుకున్న క్రమశిక్షణ చర్యలను వెనక్కి తీసుకోనున్నారు. ఎంఎస్ఎంఈ, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీల సవరణలకు ఆమోదం తెలిపారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లోని రైతులకు కొన్ని షరతులతో ఎకరానికి 8 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు, మైనార్టీలతో కలిపి రిజర్వేషన్లు 29%కి జగన్ ప్రభుత్వం పరిమితం చేసింది. ఆ చట్టాన్ని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జనాభా దామాషాలు, రిజర్వేషన్లు కల్పిస్తూ కొత్త చట్టం తీసుకురానుంది. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు నామినేటెడ్ పోస్టుల్లోనూ రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి డెవలప్మెంట్ ప్లాన్, జీఎస్డీపీలో ఆ నియోజకవర్గం స్థానం ఎంత అనే లెక్క తేల్చడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరి, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ 2028 కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా అమలు చేయాలని నిర్ణయించింది. ఎంతమంది పిల్లలుంటే అందరికి పథకం వర్తింపజేయాలని ఫిక్స్ చేశారు. ఇలా చేస్తే జననాల రేటు పెరుగుతుందని చంద్రబాబు ఆలోచన. పిల్లల చదువులే పేరెంట్స్ కి భారమవుతుందని, అందుకే పిల్లలను కనడానికి చాలా మంది ఆలోచిస్తున్నారన్నారు సీఎం. ఇకపై నాణ్యమైన, పోషకాలు కలిగిన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సంక్షేమ హాస్టళ్లలోనూ అదే బియ్యాన్ని వినియోగించనున్నారు.
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరితో సీఎం చంద్రబాబు శుక్రవారం భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ గురించి వివరించారు. నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నామని, కేంద్రంతో పాటు నీతి ఆయోగ్ సహకారం తమకు అవసరమని సుమన్ బేరిని చంద్రబాబు కోరారు. గతంలో హైదరాబాద్లో జీనం వ్యాలీలో తామే అభివృద్ధి చేశామని, ఇప్పుడు అక్కడ 700 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని గుర్తుకు చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారమైతే అలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయని చెప్పారు. విజన్ 2047లో కొన్ని లక్ష్యాలను వివరించారు సీఎం. ఏటా 15% వృద్ధి రేటుతో 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సృష్టించుకుంటామని తెలిపారు. విశాలమైన తీర ప్రాంతం ఏపీకి గొప్ప వరమని సీఎం చెప్పారు. పోర్టులను, రైల్వే లైన్లు, హైవేలతో కనెక్ట్ చేస్తామన్నారు. తిరుపతి, చెన్నై, నెల్లూరును ట్రైసిటీగా తీర్చిదిద్దితే ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందని మరో అద్భుతమైన ఆలోచన చెప్పారు సీఎం. ఇక నదుల అనుసంధానం, P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలన లాంటి చాలా లక్ష్యాలున్నాయని, వాటికి నీతి ఆయోగ్ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. చంద్రబాబు ఆలోచనలు సుమన్ బేరి ప్రశంసించారు. అన్ని రకాలుగా తమ సాయం ఏపీకి ఉంటుందని అన్నారు. శుక్రవారం సీఎం చంద్రబాబు వ్యవసాయ అనుబంధ రంగాలపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించాలని సూచించారు. సన్న రకాలు పండించి రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిరప సహా పలు పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలని అధికారులకు ఆదేశించారు. నిర్దేశించిన వాటికంటే ధరలు తగ్గితే ప్రభుత్వం ద్వారా పంటలను సేకరించాలని స్పష్టం చేశారు. యాదవ కురబలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రాయితీపై గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏపీ ప్రభుత్వం శుక్రవారం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో 8 సౌర, పవన, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఎకోరెన్ ఎనర్జీకి చెందిన 4 విద్యుత్ ప్రాజెక్టులను ఇతర సంస్థ పేరిట బదలాయించేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసింది. For more videos like this, subscribe Big TV channel.